మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. పాడే ప్రధానంగా జీవిస్తున్న ఈ రైతాంగాన్ని ఓ చిరుతపులి వారి యొక్క జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఈ ప్రాంత రైతులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం మడుకూరు సామిరెడ్డిపల్లి వద్ద నల్లరాల గుట్ట దగ్గర హరి అనే రైతు యొక్క ఆవును చిరుతపులి తినేసింది. ఈ విధమైనటువంటి ఈ ప్రాంత రైతులందరివి ఆమెనుగుంట మడుకూరు ఈ విధంగా చౌడేపల్లి పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తుందని ఫారెస్ట్ అధికారులకి వీరందరూ తెలియజేశారని చెప్పారు. ఇక్కడ వారు పడే అవస్థలను వారి మాటల్లోనే విందాం పదండి. చౌడేపల్లి మండలము పరిగిదోన పంచాయతీ సామిరెడ్డిపల్లిలో నివాసం ఉండు హరినాథ్ అనే నేను 3 ఆవులు నాకున్నాయి. దాంట్లో ఒకదానిని మా బోర్ దగ్గర కట్టేసి చుట్టూ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి పోయినాను. ఆ వరకు చిరుతపులి వచ్చి చంపడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు 2 నెలలకు ముందు ఒకసారి పక్కన గోవిందు అనే అతని దూడను కూడా ఒకదాన్ని చంపడం జరిగింది. అప్పుడు ఎవరు పెద్దగా స్పందించడం లేదు. ఫారెస్ట్ వాళ్ళకి చెప్పడం జరిగింది, వాళ్ళు పెద్దగా స్పందించడం లేదు. అదేవిధంగా ఇప్పుడు నేను ఆ ఆవుల గుండా జీవనాధారము గుండా బతుకుతా ఉన్నాను. కావున ఇప్పటికైనా పై అధికారులు స్పందించి మాకేదో ప్రభుత్వము న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మా పేరు వెంకటరమణ. గత 2-3 నెలలుగా సంవత్సరంగా జరుగుతూనే ఉండదు ఇట్లాంటివి. కానీ ఎవరు అధికారులు ఏం స్పందించాలి. ఫారెస్ట్ వాళ్ళు వచ్చింది లేదు. కానీ ఎవరు వస్తారు, ఫారెస్ట్ గారడో వాచిరో వాళ్ళు వస్తారు, చూసుకుంటారు, పోతున్నారు. పై అధికారులు వాళ్ళ పై ఎవరు కానీ రావట్లేదు. కానీ ఆడవాళ్ళు కానీ మంచి సరే ఇక్కడ రావాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు దాని గురించి చర్య తీసుకొని అధికారులు స్పందించి మంచి చేయాలిగా కోరుచున్నాం. ఈ ప్రాంతాన్ని ఏమంటారా? ఈ బగ్గలగట్ట ఏరియా కొయిరాయి కొండ. ఇక్కడ చిరుతపులి గత సంవత్సరం నుంచి వస్తుంది అంటున్నారు. ఆడాడ తింటానే ఉంది. ఈ మధ్య 2 నెలలప్పుడు తినింది. ఇప్పుడు మన చూసాడు కానీ ఇది పోయింది. గొర్రెలు మేకలు అన్ని తింటానే ఉంది. అంటే ఇక్కడ వ్యవసాయ పొలాలు ఎక్కువ ఉన్నాయి కదా, భయం వేస్తుంది. భయం వేస్తుంది. పోతున్నారు, వస్తున్నారు. ఇప్పుడు అడుగు వేద సాలి చేసినారు. అడిగి తీసి పెట్టేసి. మీరేమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? మేము జాగ్రత్తలు అంటే ఆడవాళ్ళగానే వచ్చినప్పుడు భయపడుతూనే ఉన్నారు. కానీ వచ్చిపోయి చూసేదానికి కూడా ఎవరు మనం సంధించలేదు, చూడలేదు. అనుకోకుండా అది ఇప్పుడు వస్తుందో ఇప్పుడు పోతుందో తెలియదు. కానీ గొర్రెలు కానీ ఉంటే వచ్చి దూరతా ఉంది. వాళ్ళు చూసినారు. ఏం చేయాలంటారు దాన్ని వచ్చి చూసి పై అధికారులు వచ్చి దాన్ని ఏదైనా చూసి తరిమేసేదో లేదంటే ఏమైనా చేసేది అంటే చేయదు, బోన్లో పట్టించేదో. కానీ స్పందించాల.